అందరికీ నమస్కారం. సిరి ఇంటి వంటల ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఎంతో యమ్మీగా టేస్టీగా ఉండే గ్రీన్ చికెన్ని ఇంట్లోనే హోటల్ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా? ఒక్కసారి ఈ ప్రాసెస్లో చేసి పెట్టారంటే రెస్టారెంట్కి వెళ్ళకుండా ఇంట్లోనే తింటారు. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్తే ముందుగా ఒక కడాయిని పెట్టుకొని ఒక 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఒక 2 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని ఇలా ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. ఇంత సన్నగా తరుముకుంటేనే మనకి కొంచెం గ్రేవీ మంచిగా వస్తుంది కాబట్టి వీలైనంత సన్నగా చేసుకోవాలి. ఈ చికెన్ వచ్చేసి ఒక 1/2 kg వరకు ఉండే కొలత చెప్తున్నాను. ఇంకా ఎక్కువ కావాలంటే కొంచెం అన్నీ పెంచుకోవచ్చు. ఇట్లా ఉల్లిపాయ ముక్కలు వేసుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. కరివేపాకు కొంచెం ఎక్కువ వేసుకోవాలి, ఎందుకంటే మామూలుగా వేరే కూరలలో కరివేపాకు వేస్తే తీసేస్తారు కదా. ఇది నాన్ వెజ్ కాబట్టి కరివేపాకు వేసినా ఏం వేసినా తినేస్తారు కాబట్టి ఇంట్లో కొంచెం ఎక్కువ వేసుకోవాలి అంతే. ఇట్లా ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు కొంచెం ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఒక 2 స్పూన్ల వరకు, చిన్న స్పూన్లతోని 2 స్పూన్లు వేసుకోవాలి. పసుపు మనం కొంచెం ఎక్కువ వేసినా కర్రీలో డిఫరెన్స్ వస్తుంది, కొంచెం చేదు అనిపిస్తుంది కాబట్టి చూసుకుంటూ వేసుకోవాలి. తర్వాత ఒక చిన్న టీ స్పూను సాల్ట్ వేసుకోవాలి. ఈ ఆనియన్స్ వేసినాం కదా మనం, అవి ఇంకా మంచిగా ఫ్రై అవుతాయి. ఫ్రై అవుతున్నప్పుడే మనం ఒక 1/2 kg చికెన్ తీసుకున్నాం కదా, దాన్ని ఒక 2-3 సార్లు మంచిగా వాష్ చేసి పెట్టుకోవాలి. ఈ ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మంచిగా కడిగి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, అది వేసుకోవాలి. ఈ చికెన్ని మనం చేసేటప్పుడు మనం మంటను మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే ఏమవుతుందంటే మొత్తం ఒకేసారి కింద మొత్తం మాడిపోతుంది కాబట్టి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని అప్పుడప్పుడు మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఈ ప్రాసెస్లో కనుక గ్రీన్ చికెన్ చేసి చూసారంటే మళ్ళీ ఇదే చేసుకుంటారు. మనం ఎప్పుడు రొటీన్గా చేసుకుంటాం కదా, అట్లా కాకుండా ఇట్లా ట్రై చేయాలి. చికెన్ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 కప్పు వరకు పెరుగు వేసుకోవాలి. పెరుగు మనం మిక్సీ వేసి వేసుకుంటే బాగుంటుంది, ఇంకా లేకపోతే నార్మల్గానైనా వేసుకోవచ్చు. పెరుగు వేసుకొని మంచిగా మంటను మీడియం ఫ్లేమ్లోనే పెట్టి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మసాలా ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం మంచిగా ఒక 5-6 ఎల్లిపాయలు, కొంచెం అల్లము, తర్వాత ఒక 7-8 పచ్చిమిరపకాయలు, ఈ మసాలాలు ఉన్నాయి కదా అవన్నీ ఇట్లా వేసుకోవాలి. తర్వాత ఒక 10 వరకు జీడిపప్పు ఉంటుంది కదా, అది వేసుకోవాలి. అట్లనే మంచిగా సన్నగా తరిగి పెట్టుకున్న కొంచెం కొత్తిమీరని అలాగే పుదీనాని కూడా వేసుకోవాలి. ఫ్లేవర్ టేస్ట్ వేరే లెవెల్ ఉంటుంది. మనం ముందుగానే ఇట్లా మంచిగా కడిగి సన్నగా తరిగి అన్నీ ఒకే దగ్గర వేసుకొని కొంచెం నీళ్ళు యాడ్ చేసుకొని పేస్ట్ చేసుకోవాలి. ఈ మసాలా పేస్ట్ని మంచిగా ఫ్రై అయిన చికెన్ ముక్కల్లోకి వేసుకోవాలి. వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని మంచిగా కలుపుకోవాలి. చూసారా కలరే ఎంత టెంప్టింగ్గా ఉందో, తింటే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇప్పుడు ఈ గ్రీన్ చికెన్ ఇంకా టేస్టీగా రావాలనుకుంటే మనం ఫస్ట్ ఆయిల్ వేస్తాం కదా, అప్పుడే కొంచెం గీ వేసుకోవాలి. మరి ఇంత టేస్ట్ ఉంటుంది. ఇంకా ఇప్పుడు గీ లేదు కాబట్టి నేను వేయట్లేదు, మీరు వేసుకోవచ్చు. టేస్ట్ ఇంకా బాగుంటుంది. రెస్టారెంట్లోకి వెళ్ళి వేలు వందలు పెట్టి కొంటాం కదా, అట్లా ఏం లేకుండా ఇంట్లోనే మనం ఇష్టంగా ప్రిపేర్ చేసుకొని ఫ్యామిలీ మొత్తం కూర్చొని ప్రశాంతంగా తినొచ్చు. తర్వాత పచ్చిమిర్చి కొంచెం తక్కువ వేసినాం కదా మనం, సరిపోకపోతే ఒక 2 స్పూన్ల వరకు కారం వేసుకోవచ్చు. తర్వాత ఇందులోకి 1 స్పూన్ వరకు చికెన్ మసాలాని యాడ్ చేసుకోవాలి. అలాగే 1 స్పూను ధనియా పౌడర్ని కూడా వేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ వరకు మనం ధనియా పౌడర్ వేసుకున్న తర్వాత కసూరి మేతిని వేసుకోవాలి. కసూరి మేతి వేసుకుంటే టేస్ట్ మరింత బాగుంటుంది చికెన్లోకి. ఫైనల్గా సన్నగా తరిగిన కొంచెం కొత్తిమీరని వేసుకోవాలి. మొత్తం మంచిగా కలిపి మూత నుంచి ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనే పెట్టి మనం తీసుకొని చపాతీలోకి కానీ, జొన్న రొట్టెలోకి కానీ, రైస్లోకి కానీ, పరాటా అయితే ఇంకా బాగుంటుంది. పరాటాలోకి దేంట్లోకైనా ట్రై చేయండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. తప్పకుండా ఈ వీడియోని మొత్తం చూసి మీ ఇంట్లో చేసి పెట్టి వాళ్ళు ఏమన్నారో కూడా చెప్పండి. ఏ రెస్టారెంట్కి వెళ్ళకుండా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు.
ఒక్కసారి ఇట్లా చేసి పెట్టండి, మళ్ళీ మళ్ళీ ఇదే చేయమని అడుగుతారు. ఇదే ప్రాసెస్లో చేయండి. రెస్టారెంట్లు, హోటల్ ఏవి అవసరమే లేదు. మన ఇల్లే రెస్టారెంట్ అయిపోతుంది, మన ఇల్లే హోటల్ అయిపోతుంది. ఎంత యమ్మీగా టేస్టీగా ఉంటుందో మీరు ఒక్కసారి ట్రై చేస్తే కానీ తెలుస్తుంది కదా. ఇంకా అంతే, ఎంతో యమ్మీగా టేస్టీగా ఉండే గ్రీన్ చికెన్ రెడీ. మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ మై ఛానల్.